బైక్ లో వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు మన కార్ విప్పించేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు కార్ లోనే ఉన్నాను. అయితే ఎందుకు బండ్లో ఉండకుండా గొడవపడి నీ చోటుకొచ్చావు? రోడ్లు నేను కుక్కలా కొడుతుంటే నేను ఎలా నా కార్ లో కూర్చుంటాను? నాశనమైంది, మొత్తం నాశనమైంది. ఈ బుద్ధి నీకు ముందంటే రోడ్లను వల్ల పిచ్చోళ్ళ గొడవ పడుతుండేవాడివా చెప్పు. దయచేసి నోరు పూసుకుంటావా? ఏంటమ్మా గొడవ? ఏం లేదక్క. ఆల్ ఓకే, నో అబ్యూస్ రైట్? అక్క ప్లీజ్. ఏయ్, నీకు గుద్దుల బండి నంబర్ గుర్తుందా? అంతసేపు అక్కడ గొడవ పడ్డావు కదా, నీకు గుర్తులేదా? మొత్తం పోయింది. ఫ్రైడే ఎగ్జిక్యూటివ్ కమిటీలో మూసా సారే సాహిరాకి చెప్పాలి. అరే నేనెందుకు చెప్పాలి? ఇక నువ్వే కదా సెక్రటరీ, నువ్వు చెప్తే చాలు. ఇది చాలా పెద్ద విషయం అయ్యా, నువ్వు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. పంచాయత్ ప్రెసిడెంటే కదా ఇండియన్ ప్రెసిడెంట్ అనుకుంటుంది. అది తను అలా అనుకోని అనవసరంగా నువ్వెందుకు అలా కోపడుతున్నావు? తనతో గొడవ పడకుండా నువ్వు సామరస్యంగా వెళ్ళిపో. ఏమంటారు? బొర్కా జీన్స్ వేసుకుని ఈ ఊరిలో అమ్మాయిలు తిరుగుతున్నారు. వీళ్ళకి చదువు నేర్పించకూడదని నేను అప్పుడే చెప్పా. వాళ్ళని చదువుకోనివయ్యా, మంచి విషయమేగా. బషీరు, నువ్వు అనవసరంగా సమస్యని పెద్ద చెయ్యొద్దు. ఇప్పుడే ఇక్కడ అసలు ఏదో దొరకపోదా అని చూస్తూ ఉన్నారు. అన్నా, మీరే సమస్యను పరిష్కరించండి. బషీర్, నువ్వేం కంగారు పడవు, నేను చూసుకుంటాను. ఒక చిన్న సమస్య, చాలా అర్జెంట్. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఆల్వే, సమస్య ఏంటి? అన్న, కాడచేరి దగ్గర ఒక ప్రైవేట్ ప్లేస్ ఉందన్న. ఈజీగా 2 బస్సు కూడా వెళ్ళొచ్చు, కానీ రాంగ్ సైడ్ లో ఒక కార్ కుద్దేసిందన్న. అందరూ తాగేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? 4 అన్న. నువ్వు మన బండిని చెక్ చేసావా? ఇంకా మిగిలింది వీల్స్ మాత్రం చెక్ చేయాలన్నా. బ్యాగ్ మిస్ అయిందని తెలిసిన వెంటనే నేను నాన్సీ ఆ చోటుకు వెళ్లి చూసామన్నా, కానీ మాకు అక్కడ ఏం దొరకలేదన్నా. ఇప్పుడు తన ఎలా ఉంది? తనకి ముక్కులో బ్లీడింగ్ అవుతుంది, అలాగే తల్లో దెబ్బ తగిలింది. తను బయట కారులో ఉందన్నా. అన్నా, ఇలా జరగడం ఇదే మొదటిసారన్నా. పర్లేదురా, సంగతి వదిలే. వాళ్ళ ఆ వస్తువులు తీసుకుని ప్రపంచం వదిలి వెళ్ళిపోరుగా. షాహిద్, ఇవ్వాల్సిన వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేసి నా వస్తువులు నాకు తిరిగి అప్పు చెప్తున్నావు. ఏమంటావు? సరే అన్న. సరే, బయలుదేరినాయి. ఇటువైపు ఒక క్వాలిస్ వచ్చిందన్న. వాలిసా? అవును, క్వాలిసే. అన్నా, ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా వర్షాప్ ఉందా? ఇక్కడ సిల్వర్ కలర్ క్వాలిస్ వచ్చిందా? లేదు. చెప్పనా? వస్తువు దొరకకుండా మన ఇంటికి వెళ్ళాము. నువ్వు బాగా వెతుకో. అన్నా, సిల్వర్ కలర్ క్వాలిస్ ఇటువైపు వెళ్ళడం చూసారా? లేదు బ్రో, చూడలేదు. నువ్వు ఒకటి చెయ్యి, మన జంక్షన్ కి వచ్చాయి. కాదర్ని నీ బండ్లు ఎక్కించుకో. అలాగేనా? వాడికి ఇక్కడ అందరినీ తెలుసు. అన్నా, ఒక సిల్వర్ కలర్ కాలేజ్ వచ్చిందా? బంపర్ కూడా విరిగి ఉంటుంది. ఏ ఆల్బీ, ఆపు ఆపు. రివర్స్ తీ, రివర్స్ ఏమైంది నీకు? రివర్స్ తీ. ఏంటి? ఆ కార్ అదే కదా? అల్బీ, కన్ఫర్మ్ అయినా? అవునన్నా, అవును, వాళ్ళు అదే. గోపురపరలోనే ఉన్నారు. కన్ఫర్మా? అవును, కన్ఫర్మ్. కార్ గుద్దినప్పుడు వారి బంపర్ పడిపోవడం నేను చూశాను. ఈ కార్ కూడా బంపర్ లేదు. సరే, మీరు లోపలికి వెళ్ళొద్దు. వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ నా చేయండి. చేతి నుండి ఎవరు తప్పించుకోరు. ఆల్బీ, వదిలిపెట్టుకో. రే, త్వరగా కార్ పోనీరా. బండ్లో ఉన్న బ్యాగ్ ఎక్కడ? బాగా ఏమంటున్నావు తమ్ముడు? నువ్వు చేసిన యాక్టింగ్ చాలా. బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఏయ్, నేను కరెక్ట్ గానే గుర్తుపెట్టాను. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ ఏంటి? బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పరా. ఆల్బీ, ఆల్బీ, బండ్లో 4 ఉన్నారని చెప్పు. కానీ ఇక్కడ 3 ఉన్నారు.
ఎక్కడ వాడు నలుగురు ఎక్కడ్రా? వదలండి ఎవరు పైసలా వెళ్ళిపోతాను. వాడు అలాంటి వాడు కాదు. వాడికి ఎందుకురా మీ బ్యాగ్? వాడు ఎక్కడ చెప్పరా వాడు తన భార్య సర్టిఫికేట్ కోసం ఊరెళ్ళాడు తమ్ముడు. హలో ఏ ఆటో టౌన్ లో డ్రాప్ చేస్తారా? ఇది బేకరీ బండి అన్న. ఎప్పటి నుంచి చదువుతున్నాడు? ఒక్క బండి కూడా రావట్లేదు. సరే అయితే కూర్చోండి. సరే ఆ, కూర్చో. ఏమైంది? ఆటో రిక్షాలు లేవు, కొట్లనే మూస్తున్నాయి. మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను దూరం నుంచి వస్తున్నా. సుల్లేరేకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి బస్సులు ఉండవు. ఈ రోజు బంద్. ఎందుకు? ఇక్కడ పక్కన ఒక గుళ్ళో బరి తల్ని నరికేశారంట. ఆ సమయంలో మసీద్ దగ్గరికి వెళ్లి కొంతమంది గొడవ పడ్డారంట. ఇద్దరికేమో కత్తిపోట్లంట. ఆ, ఎవడేం చేసినా వెంటనే మొదలు పెడతారు. మొన్న బాంబులు వేసి ఇద్దరిని చంపేశారు. నన్ను ఏదైనా ఒక లాడ్జ్ దగ్గర డ్రాప్ చేస్తారా? సరేనయ్యా, ఇందులో ఏముంది? దీని ఉంచుకోండి. అదేం అక్కర్లేదు. పర్లేదు, థ్యాంక్స్. అన్నా, బ్రదర్, ఒక సింగిల్ రూమ్ కావాలి. సింగిల్ లేదు, డబ్బులే ఉంది. నేను ఒక్కడనే. అందుకేం చేస్తాం, రూమ్ అంతే ఉంది. రేట్ ఎంత? 850 రూపాయలు అవుతుంది. 1500 అడ్వాన్స్. ఓకే, ఇదిగో. ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్. ఐడి కార్డు నేను మర్చిపోయాను. రూమ్ లేదు, రూమ్ లేదు. ఇప్పుడు ఓకేనా? నేను పొద్దునే వెళ్ళిపోతాను. ఒక నిమిషం. పైన రూము, సరుకు స్మోకింగ్ నాట్ అలౌడ్. తర్వాత స్పాన్సర్ ప్రోగ్రాము. హలో, శ్రీకృష్ణ లాడ్జ్. లేదు, రూమ్ లేదండి. రే, ఆ ప్రదీప్ రమ్మని చెప్పు. సరేనా? అక్కడ ఏదో సమస్య అంట. రే పదరా, తర్వాత చూసుకుందాం. ఈ రూమేనా? ఇదేనన్నా. రే తలుపురా. తెరవరా. రే తలుపే. ఏం చేస్తావురా? రే తలుపురా. తెరవరా. రేయ్. రేయ్, అసలు కొట్టండి, కొట్టండి. తలుపు తీయడానికి ఎంతసేపరా నీకు? అడిగిన డబ్బులు ఇచ్చాను, అందుకే రూమ్ ఇచ్చాడు. అనవసరంగా ఎందుకు చడుస్తున్నారు? కత్తితో పొడిచి పారేస్తా. ఊరుకోరా. నీ పేరేంట్రా? గణేష్. నువ్వే కదా కింద వస్తున్నప్పుడు ఊరిమి చూసొచ్చావు. బూతులు మాట్లాడితే ఏమంటావు? బూతు మాట్లాడితే ఏం చేస్తావురా? నీ పేరేమన్నా? గణేష్. తీసుకున్నా. నేను చూస్తుంటే గణేష్ లా అనిపించట్లేదే. పక్కోరే, పని మీద వచ్చాను. స్ట్రైక్ అని విన్నాను, అందుకే రూమ్ తీసుకున్నా. రేపు బస్సులో వెళ్ళిపోతాను. రే మిచ్చరేమనరా? నా ఇదిగోనా. పక్కూరులో ఎక్కడరా ఇల్లు? విఘ్నేశ్వరుడు గుడి దగ్గర ఉన్నా.
శివనా పోలీసు పోలీసు పోలీసులా ఏయ్, రారా, రండ్రా, రండి పద, రండ్రా. త్వరగా రండ్రా. అన్న వస్తున్నా. రే, రే, బండి ఆపు. ఏయ్, ఇక్కడ ఫైజల్ ఇల్లు ఎక్కడ? ఏ ఫైజులు? నీకెవరన్నా ఫైజులు తెలుసా? ఏ ఫైజులు? ఇక్కడ 10-20 ఫైజులు ఉన్నారు. ఇందులో ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడు ఊరికి వెళ్ళాడు ఆ ఫైసులు. ఊరికి లేని ఫైజులా? సాదికనా రే, 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 పోనీ పోనీ పోనీ. సమస్య ఏంటండి? మేము ఫైజల్ని చూడడానికి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది నీకెందుకు? ఇప్పుడు ఎందుకు కోపడుతున్నా? ఏ అరిస్తే ఏం చేస్తావు? రేయ్, మా ఊరికి వచ్చి నా వాగుతున్నాడు. రేయ్, ఇంకో ఊర్లో వచ్చి గొడవ నేను గట్టిగా అరిస్తే వాడికేంట్రా ప్రాబ్లం? సైలెంట్ గా రేయ్, చూసారా ఎలా రెచ్చిపోతున్నాడు? నేను ఎక్కడ కోప్పడ్డా? దయచేసి సైలెంట్ గా ఉంటా. వాడేరా. నువ్వు అడుగు. ఉండరా అన్నా, ఆ విషయం ఎందుకులేనా? మొబైల్ షాప్ లో పనిచేసే ఆ ఫైసల్ ఇల్లు ఎక్కడుంది? ఇలా మాట్లాడో బాగుంది. ఇదిగో ఇదే. అన్నా నేను వెళ్ళొస్తాను. రా. అల్బీ దిగదని చెప్పాను. రషీద్, ఆ. నువ్వు వెళ్ళి చూడు. అలాగేనా? లోపలికి వెళ్ళి చూసొస్తాను. అల్బీ, నువ్వు ఎందుకు అందరి దగ్గర గొడవ పడుతున్నావు? రీ, సమస్య ఏంటో నాకు తెలుసు. పక్కూరు లేకుండా సీన్ ఎక్కువ సరే, మూసుకుంటాలే. ఫైసల్ లేడా? ఫైసల్ లేరే, మీరెవరు? అమ్మా, మేము పక్కూరు నుండి వస్తున్నాం. ఫైసల్ కి ఫ్రెండ్స్ మీ తను కొంచెం అర్జెంట్ గా కలవాలి. కానీ వాడు ఇక్కడ లేడు కదా. మేము మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కొట్టుకెళ్ళి అడిగితే వాళ్ళ అడ్రస్ ఇచ్చారమ్మా. ఆయన ఊరు వెళ్ళారు. ఆయనకి ఎగ్జామ్ ఇప్పుడు. నీ దగ్గర అడిగారా? పిల్లని తీసుకెళ్ళి లోన్ పడుకో, నేను మాట్లాడుకుంటాను. అమ్మా, వాడికి కాల్ చేయడానికి వేరే నంబర్ ఉందా? నాకు అదేమీ తెలీదు బాబు. మీరు వెళ్ళి రేపు రండి. ఇక్కడ మేము ఆడవాళ్ళం మాత్రమే ఉన్నాం. అమ్మా, వాడు వచ్చిన వెంటనే తీసుకువెళ్లిన వస్తువుని తిరిగి తెచ్చిమను. మొబైల్ ఏదైనా ప్రాబ్లం అయితే మీరు షాప్ లోకి వెళ్ళి అడగండి. నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? నేను ఇలా చూడనా, మాట్లాడుతున్నానుగా. ఇలా నెమ్మదిగా అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పరు. అల్బీ, మనం ఇంకో ఊరికి వచ్చి గొడవ పెట్టుకోలేం. పెట్టుకున్నామంటే పోలీసు ఇన్వాల్వ్ అవుతారు. సైలెంట్ గా కూర్చో. రే, ఇది అయ్యేలా అక్క లేదురా, సమస్య పదండి. ఏంటి? జిన్సీ, వీళ్ళు అబ్బాయిని ఎత్తుకుంటూ వచ్చారు. వాడు ఇక్కడ లేరని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. రే, నా మాట వినరా మామ. పదరా ఇక్కడ ఆడవాళ్ళే ఉన్నారు. ఇక్కడికి వచ్చి గొడవ చేయకండి. ఏం మర్యాదగా లేదన్నా, ఇక్కడి నుంచి బాబాని బయలుదేరండి. కలుద్దామని వచ్చాం అంతే. గొడవ కోసం రాలే. మాకు అర్థమైంది, వెళ్తున్నాంలే. రే, పదరా వెళ్దాం. సమస్య ఏం లేదనా? అక్క, ఆ మీరు తలుపేసుకు పడుకోండి, మేము బయటే ఉంటాం. నువ్వు రా. సరే సరే, నువ్వు లోపలికి పదా. హలో, నేనే ఫైజల్ని. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళి చచ్చావు? నీకు ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఇంకా వెళ్ళి చేరలేదా? నువ్వే సమస్య తీసుకొచ్చి పెట్టెళ్ళావు? ఏంటి సమస్య? ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఊరికి అరవకుండా విషయం ఏమిటో చెప్పు. నిన్ను వెతుక్కుంటూ కొంతమంది ఇంటికే వచ్చేశారు. బండిలో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి అన్న చెప్పారు. మరి వాళ్ళు ఏం చెప్పారు? ఏవో కొన్ని వస్తువులు తీసుకెళ్లి ఇవ్వాలంట. వాళ్ళలో ఎవరో కూడా వివరంగా చెప్పలేదు. అమ్మకు డౌట్ వచ్చి జిమ్షన్ పిలిచారు. అప్పుడు వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఎవరు? ఏంటి విషయం? ఏమో నాకు తెలీదు. అయినా ఫైజల్ ఊర్లో నేను ఒక్కడనేనా? పాప పడుకుందా? సాయంత్రం శ్వాస పీల్చుకోవడానికి కష్టపడింది. ఆ, నువ్వు ఓ పని చేయి, పాపని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. తగ్గకపోతే తాలిక్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళు. డాక్టర్ రేపు ఉదయాన్నే తీసుకురమ్మన్నారు. నువ్వు ఏదైనా తిన్నావా? రూమ్ దొరికిందా లేదా? తీసుకున్నాను. ఫుడ్ పార్సల్ పెట్టాను. అమ్మ పడుకున్నారా? నిన్ను వెతుక్కుంటే మనుషులు రావడం వల్ల అమ్మ నాతో గొడవ పడింది. ఆవిడికి వయసైంది కదా, కాస్త వదిలే. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారండి. ముందు నువ్వు పడుకో, వెళ్ళు. అసలే లేట్ అయిపోయింది. అర్థమైందా? సరే.